నిఖిల గారు, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మోస్ట్ స్టైలిష్ ప్రెట్టియెస్ట్ ప్రొడ్యూసర్ ఎవర్ సీన్ అనమాట. అయ్యో, యు ఆర్ బీయింగ్ వెరీ కైండ్. థ్యాంక్ యూ. సో అంటే మీ బ్రదర్ ఫిల్మ్ అని ప్రొడ్యూస్ చేశారా, లేదు అప్కమింగ్ ఇప్పుడు చెప్పారు కదా ప్యాషనేటెడ్ యాక్టర్స్, ఆస్పైరింగ్ రైటర్స్, డైరెక్టర్స్ కూడా ఆపర్చునిటీస్ ఏమైనా ఇచ్చే ఛాన్సులు ఉన్నాయా? 100% అండి. నేను బ్రదర్ ఫిల్మ్ అని తీసుకోలేదు ఈ ప్రాజెక్ట్. నాకు ఇండస్ట్రీకి రావాలన్న కోరిక ఉంది, ఫాదర్ లెగసీ క్యారీ ఆన్ చేయాలని ఉంది. కానీ నేను స్క్రిప్ట్, స్టోరీ అండ్ నాకు త్రినాథరావు గారి మూవీస్ కూడా చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ నాకు మజాకా కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, నాకు బాగా నచ్చింది, నేను నవ్వుకున్నా. సో ఆయన డైరెక్షన్లో నాకు ఆయన స్టోరీ విని చాలా బాగుందని ఫీల్ అయ్యి, సో మా బ్రదర్తో, ఆయన మా బ్రదర్ అయితే బాగుంటుంది అని ప్రపోజ్ చేశారు. సో వై నాట్ అని మా బ్రదర్తో తీశాను. రీసెంట్ టైమ్స్లో టాలీవుడ్లో ఎక్కువ ఫీమేల్ ప్రొడ్యూసర్స్ జనరేట్ అవుతున్నారు. హిట్ ఫిలిమ్స్తో జనరేట్ అవుతున్నారు. లైక్ నిహారిక కొనిదెల గారు కమిటీ కుర్రాలతో హిట్ కొట్టారు, అవార్డ్స్ వచ్చినాయి. అండ్ దెన్ రీసెంట్గా జాన్వి నరంగ్ గారు కుబేరాతో హిట్ కొట్టారు. అండ్ వెయిటింగ్, మీరు కూడా అలాంటి బ్లాక్ బస్టర్ని క్రియేట్ చేస్తారు అనుకుంటున్నాను. తప్పకుండా 200% ఇస్తాను. మీరు కూడా అలా ఆస్పైరింగ్ టెక్నీషియన్స్. సేమ్ ఇదే వర్డ్స్ నేను చెప్పాను ఆల్రెడీ. నువ్వే ఫస్ట్ చెప్పాను, క్రెడిట్ తీసుకోవద్దు. నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను. ఆ 2 వర్డ్స్ వేస్తేనే ప్రొడ్యూసింగ్ వచ్చారు ముందుకి. సో